ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేఎన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే మీరు ఎస్బీఐ యోనో అప్లికేషన్ యూజ్ చేస్తున్నారా? ఇది చూడండి, మనకు ఎస్బీఐ తరపు నుంచి ఒక గోల్డెన్ అప్డేట్ అయితే రావడం జరిగిందన్నమాట. లైక్ దిస్, అప్పుడప్పుడు ఏమవుతుందంటే కొన్ని సందర్భాల్లో మన యొక్క బ్యాలెన్స్ కట్ అయినప్పుడు కావచ్చు, లేదనుకుంటే మన అకౌంట్లో క్రెడిట్ అయినప్పుడు కావచ్చు, మనకు కొన్ని సందర్భాల్లో మెసేజ్ రావన్నమాట. దాన్ని మనం ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవచ్చు, డియాక్టివేట్ చేసుకోవచ్చు అనేది నేను డైరెక్ట్గా మీకు చూపిస్తాను. ఒకే ఒక్క క్లిక్తో మనం చేసుకోవచ్చు అనమాట. ఇకపోతే ఇక్కడ చూసుకోవచ్చు, సింపుల్గా ఇక్కడ నుంచి సింపుల్ నేను ఎస్బీఐ యోనో అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీకు సంబంధించిన పాస్వర్డ్ అయితే ఎంటర్ అయితే చేసుకోండి. లైక్ దిస్, ఇక్కడ చూసుకో సింపుల్గా నేను ఇక్కడ నుంచి పాస్వర్డ్ ఎంటర్ చేసి నేను లాగిన్ అయితే అయిపోతాను. వన్స్ ఈ విధంగా మీరు లాగిన్ అయిపోయిన తర్వాత సింపుల్గా ఇక్కడ మీకు సంబంధించిన ఎస్ఎంఎస్ అలర్ట్ని మీరు ఇక్కడ నుంచి యాక్టివేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ అప్డేట్ ఇప్పుడిప్పుడే రావడం జరిగిందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మీకు సర్వీస్ రిక్వెస్ట్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది అనమాట. సింపుల్గా ఇక్కడ నుంచి వ్యూ మోర్ ఆప్షన్ క్లిక్ అయితే చేసుకొని ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు యాక్టివేట్ ఎస్ఎంఎస్ అలర్ట్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది అనమాట. సింపుల్గా దీనిపైన క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏమి చేయొద్దు, ఇక్కడ మీకు యాక్టివేట్ ఉంటుంది, ఇక్కడ మీకు డియాక్టివేట్ అయితే ఉంటుంది అనమాట. ఇందులో మనము యాక్టివేట్ చేయాల్సి ఉందన్నమాట. సింపుల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి మీకు సంబంధించిన అకౌంట్ నెంబర్ అయితే చూజ్ చేసుకోండి. అకౌంట్ నెంబర్ ని చూజ్ చేసుకున్న తర్వాత సింపుల్ గా మీరు యాక్టివ్ బటన్ క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత వన్ ఇన్ కేస్ చెక్ విషయంలో కావచ్చు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే నార్మల్ గా ఇవన్నీ డిఫాల్ట్ గా ఆఫ్ అయి ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు ప్రతి ఒక్క దాన్ని మీకు చెక్ బుక్ ఇష్యూ కావచ్చు, ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా ఆటోమేటిక్ ఇక్కడ నుంచి మీకు డైరెక్ట్ అలర్ట్ రావాలన్నట్టుగా ఇక్కడ నుంచి మీరు సెటప్ అయితే చేసుకోవచ్చు. దీంతో పాటుగా ఇక్కడ మీకు డెబిట్ క్రెడిట్ ఆప్షన్ అయితే ఉంటుంది అన్నమాట. మినిమం మీ యొక్క అకౌంట్ నుంచి ఎన్ని డబ్బులు క్రెడిట్ అయినా డెబిట్ అయినా మీకు మెసేజ్ రావాలంటే మీరు డిఫాల్ట్గా నార్మల్గా ఇలాగే వదిలేయండి. వాటిని మీరు పెద్దగా మీరు ఇక్కడ నుంచి 5,000తో పాటుగా కింద మనకు అప్ టు 10 lakhs వరకు అయితే ఉంటుంది అలర్ట్. ఇది కూడా మనకు డిఫాల్ట్గా ఆఫ్ అయి ఉంటుంది. అలాంటప్పుడు సింపుల్గా దీన్ని ఆన్ అయితే చేసుకోండి. పాటుగా మీ యొక్క బ్యాలెన్స్ హోల్లో పడిపోయినా ఏం పడిపోయినా ఇక్కడ నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీకు డైరెక్ట్ మెసేజ్ రావాలి. కాబట్టి సింపుల్గా ఇక్కడ నుంచి మీరు ఏమి చేయొద్దు, సింపుల్గా మీరు అన్నిటినీ అగ్రి చేసి మీరు సేవ్ చేంజెస్ మనం క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీరు సబ్మిట్ మీద క్లిక్ చేసుకోండి. మీరు సబ్మిట్ మీద క్లిక్ చేసిన మరుక్షణం ఇక్కడ చూసుకోవచ్చు ఎస్ పైన మీరు క్లిక్ అయితే చేసుకోండి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఆటోమేటిక్గా మీ యొక్క అకౌంట్ నెక్స్ట్ లెవెల్లో మీకు యాక్టివేట్ అయితే కావడం జరుగుతుంది. ప్రతి దానికి మీ యొక్క అకౌంట్ నుంచి డబ్బులు డెబిట్ అయినా క్రెడిట్ అయినా ఆన్ ది స్పాట్ లో మీకు డైరెక్ట్ మెసేజ్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఈ అప్డేట్ అయితే ఎస్ఎంఎస్ అలర్ట్ యాక్టివేషన్ అప్డేట్ అయితే ఇప్పుడిప్పుడే యోనో ఇవ్వడం అనేది జరిగిందనమాట. నిజంగా నెక్స్ట్ లెవెల్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు. మనం బ్యాంక్ వెళ్ళకుండానే ఇలా మనకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే మనం డైరెక్ట్ ఈ విధంగా మనం సాల్వ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు సింపుల్గా మీరు సబ్మిట్ పైన క్లిక్ చేసి ఇక్కడ నుంచి డైరెక్ట్ యాక్టివేట్ చేసుకోవడమే. పెద్దగా దీంట్లో మీరు కష్టపడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు అనమాట. ఫ్రెండ్స్, ఇకపోతే మీకు వీడియో ఏమాత్రం హెల్ప్ఫుల్ అయినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మాక్సిమం వీంత మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.